హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము మార్కెట్ అప్డేట్స్ చూద్దాము, అలానే రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. సో ఇవాళ మనం ఫస్ట్ డైలీ చార్ట్లో నిఫ్టీ కనుక చూసుకుంటే తొలిసారిగా ఫస్ట్ టైం 25,000 క్రాస్ చేయడం జరిగింది. గత 3 days నుంచి కంటిన్యూస్గా అక్కడ రేసెన్స్ దగ్గరకు వచ్చి మార్కెట్ మాత్రం కింద ఒక ఫాల్ అనేది చూస్తూ ఉంది. నిన్న మనం అనుకున్నాము ఒకవేళ దీన్ని క్రాస్ చేయాలంటే కంటిన్యూస్గా క్రాస్ చేస్తుంది, ఎందుకంటే ఎన్నిసార్లు టెస్ట్ చేస్తుందంటే తప్పకుండా 25,000 ఒక మార్క్ని, సైకాలజికల్ రెసిస్టెన్స్ని తప్పకుండా మార్కెట్ అనేది క్రాస్ చేస్తుంది అనుకున్నాము. ఇవాళ అలానే జరిగింది. ఒక గ్యాప్ అప్ మాత్రం ఓపెన్ అయింది. నిన్న మళ్ళీ మనం మాట్లాడుకున్నట్టు 25,000 ఒకవేళ క్రాస్ చేస్తే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒకవేళ క్రాస్ చేసింది అంటే అలాంటి టైంలో కన్సల్టేషన్ ఫేజ్లో ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ గ్యాప్ అప్ వచ్చేస్తుంది కాబట్టి మనం అనుకున్నాం. సేమ్ అలానే జరిగింది. 5 minutes చార్ట్లో ఇంకొకసారి మనం క్లారిటీగా చూసుకుంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మార్కెట్ పొద్దున్న ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత స్లైట్లీ ఒక డౌన్ఫాల్ అనేది మనం చూసామన్నమాట. సో స్లైట్ ఒక డౌన్ఫాల్ అనేది చూడడం జరిగింది, కానీ ఎక్కువగా మొమెంటం అనేది ఇవాళ రాలేదు. కన్సాలిడేషన్ ఫేజ్ అనే అనుకోవచ్చు. సైడ్ వేస్ మార్కెటే ఉండింది ఇవాళ కూడా. నిన్న కూడా సైడ్ వేస్ మార్కెట్ ఉండింది, ఇవాళ కూడా సైడ్ వేస్ మార్కెట్ ఉండింది. కాకపోతే ఏంటంటే కొద్దిగా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఆ 25,000 ఒక మార్క్ని క్రాస్ చేసి మరి సైడ్ వేస్ మార్కెట్లో వెళ్ళిందనమాట. మళ్ళీ క్లోజింగ్ వచ్చేసి ఎక్కడ జరిగిందంటే ఇవాళటి ఓపెనింగ్ అండ్ నిన్నటి క్లోజ్ మధ్యలో క్లోజ్ అవడం జరిగింది. అలాగే రేపు కూడా ఒకవేళ మార్కెట్ ఇలానే ఫ్లాట్ ఓపెన్ అయింది అంటే మళ్ళీ ఒక మంచి మొమెంటం వచ్చే ఛాన్సెస్ మాత్రం తప్పకుండా ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ ఆ సైకాలజికల్ రెసిస్టెన్స్ క్రాస్ చేసింది కాబట్టి ఇప్పుడు మాత్రం ఈజీగా పైకి వెళ్ళడం కొంచెం ఛాన్సెస్ పెరుగుతాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ మనం ఒక గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే హమాస్ లీడర్ పైన అటాక్ జరిగినటువంటి ఇజ్రాయెల్ ఏదైతే అటాక్ చేసిందో దానివల్ల కొద్దిగా టెన్షన్స్ మాత్రం జియోపొలిటికల్ సిచ్యువేషన్స్లో ఉన్నాయి. దానివల్ల మార్కెట్స్ పైన కూడా ప్రభావం పడే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి, కానీ ఏమి చెప్పలేము. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్ పెరుగుతూనే ఉంది, ఎందుకంటే చాలామంది సెల్ చేశారు కాబట్టి. రీటైలర్స్ని స్పెషల్లీ ట్రాప్ చేయడానికి ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా మార్కెట్ని పైకి లాగుతూ ఉంటారు, కానీ ఏ విధంగా జరగవచ్చు. ఒకవేళ మనకు హెవీ వాల్యూమ్స్లో సెల్లింగ్ వచ్చిందంటే మరి మార్కెట్ అక్కడ నుంచి క్రాష్ అవ్వడం కూడా ఒక పాసిబిలిటీ మాత్రం ఉంది. అందుకే ఇప్పుడు ట్రేడ్ చేసేటప్పుడు మీరు ఒకవేళ ఇంతకు ముందు ఒక 100 లాట్లు 100 షేర్స్ అలాంటి మీరు ట్రేడ్ చేసే వాళ్ళు అయితే ఇప్పటి నుంచి అయితే 25 షేర్స్ ఒక 25%కి మీ క్వాంటిటీని లిమిట్ చేయండి. సో దట్ ఏంటంటే ఫ్యూచర్లో ఇలాంటి జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల ఏదైనా ఫాల్ వస్తే మీరు మీ రిస్క్ మేనేజ్మెంట్తో పక్కాగా ట్రేడ్ని, ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేసుకోవచ్చు. అలానే ఒకవేళ మళ్ళీ రేపు మార్కెట్ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయింది అంటే మళ్ళీ ఒక మంచి కన్సల్టేషన్ జరిగి బ్రేక్అవుట్ ఇచ్చిందంటే అక్కడ నుంచి ఒక మంచి అప్సైడ్ మొమెంటం అనేది వచ్చే అవకాశం మాత్రం తప్పకుండా ఉన్నాయి. అలానే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే ఓపెన్ అయిన తర్వాత ఒకవేళ కంటిన్యూస్ బయింగ్ వస్తుంది, బయింగ్ ఎంట్రీస్ మిస్ అయిన వాళ్ళ అంటే అప్పుడు మనకి మళ్ళీ ఒక బయింగ్ మొమెంటం వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ప్రస్తుతానికి మార్కెట్ బుల్లిష్ మొమెంటంలో ఉంది, అన్లెస్ అండ్ అంటిల్ ఇటువంటి జియోపొలిటికల్ సిచ్యువేషన్ వల్ల మళ్ళీ తిరిగి అటాక్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే అప్పుడు మన ఇండియన్స్ మార్కెట్సే కాదు, మీరు యూఎస్ మార్కెట్స్ అంటారా, చైనా మార్కెట్స్ అంటారా, మొత్తము వరల్డ్ వైడ్లో ఉన్న మార్కెట్స్ అన్ని మేజర్ ఎకానమీ కూడా ఎఫెక్ట్ అనేది తప్పకుండా పడుతుంది. సో అందుకని చెప్పి ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకుని ట్రేడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, కాషన్తో ట్రేడ్ చేయండి. అంతేకాకుండా మీ ప్రైస్ యాక్షన్ని, మీ స్ట్రాటజీని అండ్ మార్కెట్లో వాల్యూమ్స్ని బట్టి, టైంని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ని కానీ ఆప్షన్స్లో స్పెషల్లీ ట్రేడ్ని బట్టి కానీ ప్లాన్ చేసుకోండి. అలానే రేపు మార్కెట్లో ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి. అలానే మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.